అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలో చల్లా కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ కుటుంబానికి న్యాయ దేవత కటాక్షం అద్భుతంగా ఉన్నటువంటి నేపథ్యం. అయితే మరోవైపు చల్లా రాజేంద్ర ప్రసాద్ డిఫరెంట్గా ఆలోచన చేస్తూ కాంటినెంటల్ కాఫీ ఒక సంస్థను ఏర్పాటు చేసి వేలాది మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించి మరోవైపు సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం. మరి మనతో పాటు ఈరోజు కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఏం చెప్తారు అసలు సోషల్ సర్వీస్ కావచ్చు, లాంటి ఇక్కడి ప్రాంత పరిస్థితులు కావచ్చు, గతంలో ఏం చూశారు, ఎందుకు ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు, తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ మీరు చల్లా రాజేంద్ర ప్రసాద్, ఎస్పెషల్లీ చల్లా కుటుంబం అంటే తాడిపత్రి ప్రాంతమే కాదు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకత ఏంటి సార్ ఆ ప్రత్యేకత ఏంటి? అందులోనూ ముఖ్యంగా న్యాయదేవత కటాక్షం మీకు పుష్కలంగా మీ కుటుంబానికి ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే మీరు డిఫరెంట్ స్టైల్లో మీరు బిజినెస్ సైడ్ వెళ్ళడం ఏంటి అసలు? అంటే బేసికలీ మేమంతా కూడా అందరిలాగే అగ్రికల్చర్ బేస్. మా తాతగారు చల్లా వెంకటకొండపు తాతగారు చల్లవారిపల్లి తాడిపత్రి డిస్ట్రిక్టు, మేము అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం. మా అమ్మ ఏమో ఉరవకొండ దగ్గర ఉన్న రాకెట్ల నుంచి వస్తారు. మా తాత పుల్లప్ప తాత గారు వారు ముత్తులూరి పుల్లప్ప, వారు పెద్ద భూస్వామి. మా ఈ ఇద్దరు బోత్ మై ఫాదర్ అండ్ మదర్ బోత్ కమ్ ఫ్రమ్ అనంతపూర్. సో మా వెంకటకొండప్ప తాత గారికి 4 కొడుకులు. ఆయనకు ఆ రోజుల్లోనే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని వారు సంకల్పించేవారు. సో మా పెద్దనాన్న ఆయన వాళ్ళ బ్రదర్స్లో ఎల్డెస్ట్ పర్సన్ చల్లా సుబ్బరాయుడు గారు 50s, 60s వారుని సిఏ చదివించారు. ఎక్కడ? బాంబేలో సిఏ చదివి ఆయన సెకండ్ పర్సన్ ఈజ్ మా నాన్నగారు చల్లాకొండయ్య గారు. వారు లాయరు. ఆ రోజుల్లో మెడ్రాస్ స్టేట్ ఉండేది, మెడ్రాస్లోనే చదువుకున్నారు. ప్రాక్టీస్ కూడా ఇనిషియల్గా అక్కడే ప్రాక్టీస్ చేశారు. మూడో బాబాయ్ నరసింహులు గారు, వారు బీకామ్ వరకు చదువుకున్నారు. ఆ రోజు డిగ్రీ చదవటం కూడా చాలా గొప్పగా ఉండేది. 4వ బాబాయ్ నారాయణ బాబాయ్ చిన్న ఆయన కూడా లాయరే. వారు కూడా మా నాన్న దగ్గర ప్రాక్టీస్ చేశారు. అలా మా ఈ స్ఫూర్తి చదవటం, ఎడ్యుకేషన్ అనేది మా తాతగారి నుంచి వచ్చింది. అది అందరూ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ లైక్ దాట్. సో మా పెద్దనాన్న ఈ వాజ్ ఇన్ పాలిటిక్స్ ఫ్రామ్ ది బిగినింగ్. వారు నిక్కచ్చిగా ఎవరన్నా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే చల్లా సుబ్బరాయుడు గారు. ఆయన ఎంత సింపుల్ పర్సనాలిటీ అంటే ఆయన ఎప్పుడు కూడా వారి సొంతానికి ఏమీ కూడా లేదు, అంతా కూడా మా నాన్నే వెనకుండి. వాళ్ళిద్దరు బ్రదర్స్ అండర్స్టాండింగ్ వాజ్ సో గుడ్. మా నాన్న ఏమంటే అంత ఫ్యామిలీ, మేమంతా ఒకప్పుడు అందరూ జాయింట్ ఫ్యామిలీగా ఉండేవాళ్ళం. అందరూ మాతోనే ఉండేవారు. పెద్దనాన్న పిల్లలు, బాబాయ్ పిల్లలు, ఎవ్రీబడి యూస్ టు బీ ఇన్ ద సేమ్ హౌస్. సో వి ఆల్ గ్రూ కలెక్టివ్లీ. అలా వెన్ వీ స్టార్టెడ్, నేను రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, నేను ఐఎమ్ ది ఎల్డెస్ట్ సన్. మా నాన్నకు 5 మంది సంతానం, నాకు 2 ఎల్డర్ సిస్టర్సు, 2 యంగర్ బ్రదర్స్ ఉన్నారు. నా స్ఫూర్తి ఇంజనీరింగ్ చేయాలి అనేది ఎలా వచ్చిందంటే, మా నాన్నగారికి చాలా ప్రాక్టీస్ ఉండేది యాజ్ ఎ లాయర్. ఆయనకి 14 జూనియర్స్ ఉండేవారు. వారు ఫస్ట్ హీ వాజ్ ద ఇన్కమ్ ట్యాక్స్ స్టాండింగ్ కౌన్సిల్ లాయర్. మన స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాన్నగారు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుంచి హైకోర్టు జడ్జి 68లో అయితే అన్నేళ్ళు వారు ఈ వాజ్ స్టాండింగ్ కౌన్సిల్. అండ్ అదే కాకుండా ఇక్కడ మనవన్నీ ఫ్యాక్షన్ రిటర్న్ డిస్ట్రిక్ట్. సో పెద్దనాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు. సో ఆ క్రిమినల్ లా కూడా చాలా బ్రహ్మాండంగా నాన్నకి ప్రాక్టీస్ ఉండేది. అదే కాకుండా ఇంకొకటి డివిజన్ ఏంటంటే, నాన్న వాజ్ ఎ కార్పొరేట్ లాయర్ ఫర్ మెనీ కంపెనీస్ ఇన్ ఆ రోజుల్లో. మనం ఆంధ్రప్రదేశ్లో కాకుండా కోయంబత్తూరు దగ్గర నుంచి చాలా మంది క్లయింట్స్ ఉండేవారు.
ఆ సందర్భంలో ఒక జీడి నాయుడు గారని వన్ ఆఫ్ నాన్నాస్ క్లయింట్స్, హీ యూస్ టు కమ్. సంవత్సరానికి వారు ఒకసారి వచ్చేవారు. వారు వచ్చేటప్పుడు చదువుకోవాల. జీడి నాయుడు గారు ఈ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఆ రోజుల్లో. వారు చదువుకోకపోయినా కానీ వారు స్ట్రీట్ చిల్డ్రన్ని, ఏమీ చదువుకోలేని పిల్లల్ని తీసుకొచ్చి ఐటీఐలు లాగా ట్రైన్ చేసి ఆ రోజుల్లో, ఇమాజిన్. సో వారితో నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు ఇంటరాక్ట్ విత్ హిమ్. మా నాన్న ఎవరింటికి వచ్చినా ఫస్ట్ అందరినీ కలుపిస్తారు. అండ్ నేను బీయింగ్ ద ఎల్డెస్ట్ సన్, సో ఫస్ట్ ఆల్వేస్ ఐ యూస్ టు బీ ద వన్ హూ యూస్ టు బీ టాకింగ్ టు హిమ్. సో వారితో మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడూ అనుకునేనమ్మా, అయితే మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి అనేది అప్పుడు స్కూల్లోనే ఆలోచించా. ఎందుకో అర్థం కాల. గాడ్స్ గ్రేస్, గుడ్ స్టూడెంట్ని ఎప్పుడు కూడా. సో మేము ఎప్పుడు హైదరాబాద్లోనే అంతా చదివింది, ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఇన్ హైదరాబాద్. ఆయన భయం ఏంటంటే డబ్బులు వస్తే అన్ని ఇండస్ట్రీలు, ఆయన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి అన్నిటికీ అడ్వైజర్గా ఉండి ఆయన పిల్లల్ని చూసేవాడు, ఏం చేస్తారు ఏంటని. ఆయనకి ఆ భయం ఉండేది. ఆ భయంతో నేను నాన్న 2 విషయాలు నీకు ఐ ప్రామిస్ యూ 2 things. ఒకటి, నేను డ్రింక్ అనేది ముట్టను నా లైఫ్లో. ఐ నెవర్ టచ్ ఆల్కహాల్. దెన్ అనదర్ థింగ్, ఆయన యూస్ టు ఆల్వేస్ ఇట్ ఈస్ లంచాలు అనేది. లంచాలు ఇవ్వనన్నా. ఈ 2 విషయాలు నేను అందుకనే దేవుడి దేవల్ల అలా మొదలుపెట్టాం, అలానే కంటిన్యూ అవుతాం. అదే ఇప్పటికి కూడా చెప్తారు మీరు, కాంటినెంటల్ కాఫీ తరపున ఏదైనా వర్క్ జరగాలన్నా ఒక కాఫీ ఇస్తాం తప్ప అంతే, మాత్రం భోజనం పెడతాం. కాంపౌండ్ లో కూడా ఎంటర్ కాదు. ఎవరైనా సరే దేవుడు హెస్ బీన్ కైండ్ టు మీ. మా మీద ఎన్ని వందలాది కోట్లకి ట్యాక్సులు వేసింటారు అన్నెసెసరీ. వి ఆల్ ఫాట్, వి వన్. ఇన్ఫ్యాక్ట్ ఇవంతా చూసి నా కొడుకు ఇంజనీర్ కాకోకుండా లాయర్ అయ్యాడు. సో ఈజ్ ద వన్ హూ ఈజ్ డ్రైవింగ్ ఫోర్స్ నౌ టుడే. సో అలా మేము స్టార్ట్ చేసాం. మా సంకల్పం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి చూసింది, మేము ట్రావెల్ చాలా చేసామండి. ఒకటి ఏంటంటే, మన కంట్రీ ఆల్వేస్ ఐ ఫెల్ట్, అండ్ దట్స్ విచ్ ఇస్ ట్రూ, ఇస్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కానీ మనకు చేసే రాంగ్ థింగ్స్తో మనం ఎప్పుడు పువర్గానే మనం ప్రొజెక్ట్ అవుతాం. ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలుస్తూ ఉంది ఇండియా ఎంత పెద్ద కంట్రీ, ఎంత మంచి కంట్రీ, ఎంత వాల్యూస్ ఉన్న కంట్రీ అని. ఆ రోజుల్లో ఏమనుకున్నానంటే, నేను ఫస్ట్ నా ప్యాకింగ్ యూనిట్ తర్వాత ఒక సిక్ యూనిట్ తీసుకున్నాను. ఆ యూనిట్ ఇండియాలోనే ఒకటే ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడైతే 2-3 వచ్చేసాయి. స్పెషల్ ట్యూబ్స్ తయారు చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఆ కంపెనీ ఈ రోజు కూడా రన్ చేస్తాను. వన్ ఆఫ్ మై స్కూల్ క్లాస్మేట్స్, ఈ రన్స్ ద కంపెనీ. సిక్ అండ్ ఇండస్ట్రీ మీరు అది కూడా తీసుకొని రన్ చేస్తాం. ఒక 30 మంది ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళ కోసమే రన్ చేస్తాం. దట్ ఆల్సో ఇస్ డూయింగ్ వెల్. అలా ఈ 2 చేశాక 3వది ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నేను ఏదైనా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారు చేయాలి, మన కంట్రీ రా మెటీరియల్స్ ఎక్స్పోర్ట్ చేయకూడదు అనే సంకల్పంతో స్టడీ చేస్తే నాకు కాఫీ అనేది కనిపించింది. కాఫీ రా మెటీరియల్ 75% ఇండియాలో ఆ రోజుల్లో 1.5 టన్నులు పండించేవారు. ఆ 1.5 టన్నుల్లో ఆల్ రా మెటీరియల్ అమ్మేవారు. సో నేను రా మెటీరియల్ అమ్మకూడదు, ఇన్స్టెంట్ కాఫీ తయారు చేసి అమ్మాలి అంటే, అప్పుడు ఆ రోజుల్లో ఇద్దరే ఇన్స్టెంట్ కాఫీ మల్టీనేషనల్ కంపెనీస్ ఉండేవి. కానీ మన ప్రాబ్లం కానీ ఏంటంటే, వి హ్యాడ్ ఏ లైసెన్స్ రాజ్ ఆ రోజుల్లో. సో దాదాపు 12 ఏళ్ళు లైసెన్స్ రాలా. అది ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా లైసెన్స్ రాలా. అయినా కానీ నాకు చాలా మంది మినిస్టర్లు, ఇంకా వెంకటరావు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్, సెంట్రల్ ఇండస్ట్రీస్ మినిస్టర్, ఆయన నాకు పర్సనల్గా పరిచయం అయినా నేను ఎవరిని అలా అడగను. నేను ఏదన్నా అడిగితే మా దేవుణ్ణి అడుగుకుంటాను. ఐ విల్ నెవర్ ఆస్క్ ఏ ఫేవర్ ఫర్ ఎనీబడి ఎల్స్. ఐ ఓన్లీ ఆస్క్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ ఫ్రెండ్కో ఎవరికన్నా ఏదన్నా కావాలంటే రిక్వెస్ట్ చేస్తాను, కానీ నాకు పర్సనల్గా అయితే ఏం అడగదు. ఇంతవరకు ఇప్పుడు ఎవరిని అడగాల, ఇంతవరకు ఐ హావ్ నెవర్ ఆస్క్ ఏ ఫేవర్. The reason is, it's not for me. If at all I do for a bigger picture. ఏం చేయాలి అనేది ఇది మా నాన్నతో నేను నేర్చుకున్నది. మా నాన్నగారి వల్ల చాలా నేర్చుకున్నాం. మేము ఒకటే అనుకుంటాం, పైనుంచి ఎప్పుడు దీవిస్తూనే ఉంటాడు ఆయన అనేసి. అలా కాఫీలోకి వచ్చాం. ముందు అందరూ తమాష్ చేశారు. అది కూడా కాఫీ కూడా నాకు ఈజీగా రాలా. ఒక
కామన్వెల్త్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ కంపెనీ ఉండేది యూకేలో. వాళ్ళు వరల్డ్ బ్యాంక్ లాగా వాళ్ళకు ఆ రోజుల్లో 1.1 బిలియన్ పౌండ్ స్టర్లింగ్ వాళ్ళకు ఫండ్ ఉండింది. వాళ్ళు దేవర్ కమింగ్ ఇన్ టు ఇండియా. వాళ్ళను కలిస్తే వాళ్ళు ఫస్ట్ నాట్ పాసిబుల్ అన్నారు. ఎందుకు పాసిబుల్ అంటే, లేదు మీకు 125% డ్యూటీ ఉంది, నువ్వు ఏదో యంగ్ ఫెలో లాగున్నావు, నీకు ఏదో మెకానికల్ 2 చిన్న యూనిట్స్ ఉన్నాయని అది చూసుకో అన్నాడు. అలా కాదు, ఇది ఇంపార్టెంట్, ఇదంటే ఎస్ కాఫీ అయితే చాలా బాగుంటుంది ఇండియాది, కానీ మీరు ఎక్స్పోర్ట్ చేయలేరు బికాస్ వయబిలిటీ లేదు అని అన్నాడు. ఎందుకు అంటే, ఇది 125% డ్యూటీ ఉంది, నీకు తెలుసో లేదు అన్నాడు. లేదండి తెలుసు, కానీ మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో రీసెంట్గా ఒక 100% ఈఓఈ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశారు, దాంట్లో నాకు లైసెన్స్ వస్తుంది. అతను చూసి షాక్ తిన్నాడు, అన్నాడు లైసెన్స్ వస్తే తప్పకుండా మేము వస్తామని. అందుకని ఆ లైసెన్స్ ఇదంటే మా రోజుల్లో ఏంటి, ఏది కావాలన్నా కానీ ఫస్ట్ లెటర్ ఉండాలి. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేశా, ఏమండి నాకు ముందు మీకు ఇన్ ప్రిన్సిపల్ నాకు లెటర్ ఇవ్వండి. సో అతను ఇంగ్లీష్ వాడు ఇన్ ప్రిన్సిపల్ లెటర్ ఇచ్చాడు. ఇస్తూ అన్నాడు, మీరు ఉట్టి ఫండింగే కాదు, మీకు వి వాంట్ ఈక్విటీ, అంటే పార్ట్నర్షిప్ కూడా కావాలి, నాకు 15% అన్న ఇవ్వాలి అంటే, సరే తప్పకుండా ఇస్తామండి, ఎందుకంటే అప్పుడు అంత డబ్బులు కూడా లేవు మన దగ్గర. సో అందుకనే హ్యాపీగా ఇచ్చాం. ఆ లెటర్ తీసుకొని మరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాం. అప్పుడు వాళ్ళని ఏంటి ఎందుకు ఇవ్వటం లేదు, ఇన్నేళ్ళు అయింది, నువ్వు ఇలా అయితే ఇంకా నేను ప్రెస్కి వెళ్ళాల్సి వస్తుంది ఇది అని అప్పుడు చెప్తే, అప్పుడు వాళ్ళు అప్పుడు చచ్చినట్టు వాళ్ళు ఇచ్చారు. స్మాల్ ప్లాంట్కి ఇచ్చారు, 750 tons per year ప్రొడక్షన్ చేయడానికి ఇచ్చారు. అలాంటిది అక్కడి నుంచి మొదలై చూస్తే ఏమైంది, మేము అప్లై చేసినప్పుడు అప్పుడు యూరో లేదు, డోయిష్ మార్క్ అని మేమంతా జర్మన్ ఎక్విప్మెంట్ ఉండింది. ఆ మార్కు ₹3 ఉండింది. నాకు లైసెన్స్ వచ్చాడు ₹8 అయిపోయింది. హైక్ అయిపోయింది, మరి వైబిలిటీ రాలా. సో నేను మరి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సరే ఏం చేస్తే బాగుంటుందంటే, లేదు నాకు 1500 ton కెపాసిటీ ఇవ్వండి, మీ వల్ల డిలే అయింది, సో 750 బదులు 1500 ఇవ్వండి అంటే అప్పుడు 1700 ఇచ్చారు. 1500 ఇస్తే అది ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ ఫండ్ బై సిడిసి ఇస్ కామన్వెల్త్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యూకే. అదే కాకుండా ఫస్ట్ నాన్ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ ద కంట్రీ ఫర్ ఎక్స్పోర్ట్ చేసింది మేమే. సో అలా స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం ఎక్స్పోర్ట్ వెళ్ళింది ఇంగ్లాండ్కి, యుఎస్కి. వాళ్ళందరూ షాక్ తిన్నారు, ఏంటి రా మెటీరియల్ వచ్చేది ఇదేంటి, పౌడర్ వస్తుంది ఏంటి అని. వాళ్ళకి అనుమానం వచ్చి ఒక కంటైనర్, ఫస్ట్ కంటైనర్ న్యూయార్క్ చేరుతానే 290 బాక్సెస్ ఉంటాయి ఒక 40 foot కంటైనర్లో. అన్ని బాక్స్ ఓపెన్ చేశారు, వీళ్ళేదో డ్రగ్స్ తీసుకొస్తున్నారు అని అపోహతో. అన్నీ ఓపెన్ చేస్తే ఏమి లేవు, డ్రగ్స్ ఉంటాయి, కాఫీ కదా. సో ఫైనల్గా అదే ఇంకా అప్పటి నుంచి ఇంతవరకు మాకు ఎప్పుడు ప్రాబ్లం రాలా. అలానే మేము ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోయాం. ఒక టైం ఏమైందంటే, టాటాసు ఐటీసీ వాళ్ళు చాలా ఎంటపడ్డారు, ఎందుకంటే మా స్టాక్ ప్రైస్ ₹10 ఉన్న స్టాక్ ₹100 అయిపోయింది. సో వాళ్ళు ప్రెజర్ చేసేస్తూ ఉంటే, సరే ఎందుకులే అనేసి టాటా వాళ్ళకి ఇచ్చేసాం. టాటా వాళ్ళు ఇచ్చాక మరీ ఇంకోసారి మా బోత్ టాటా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమైందంటే, 1991లో పెరిస్ట్రోయికా హ్యాపెండ్ ఇన్ రష్యా. ఆ రష్యా పెరిస్ట్రోయికాలో ఏమైంది, నెస్లే వాళ్ళు మాత్రమే ఉండేవాడు. అప్పుడు మేమే ఒక బ్రాండ్ మైసూర్ గోల్డ్ అని ఇండియా బ్రాండ్ ఓపెన్ చేసాం. మనకు రష్యాతో ఉన్న సంబంధాలతో బ్రహ్మాండంగా మార్కెట్ మాకు బ్రహ్మాండంగా ప్రాఫిట్స్ వచ్చాయి. సో అప్పుడు టాటా వాళ్ళు మాతో కొని, వాళ్ళు హార్డ్ కరెన్సీ ఎక్స్పోర్ట్ చేయకుండా, బికాజ్ అక్కడి నుంచి హార్డ్ కరెన్సీలో అయితే వి మేక్ లెస్ ప్రాఫిట్, రష్యాలో అయితే 30%, 50%, 60% ప్రాఫిట్ వచ్చింది. సో అందుకనే వాళ్ళు ఇక్కడ మానేసి, అయితే అప్పుడు ఎవరితో అయితే నేను ఇంగ్లీష్ వాళ్ళు, ఈ అమెరికన్స్తో వాళ్ళతో వాళ్ళు మా ప్రోడక్ట్ లాంచ్ చేస్తారో వాళ్ళే వచ్చి, ప్రసాద్ మేము 2000 టన్నులు మార్కెట్ చేసాము, ఇండియా నుంచి మరి కాఫీ రావట్లేదు, మరి ఇంకోటి పెడదాం అన్నారు. నేను ఎక్కడ పెడతామా బాబు అంటే, మీరు లేదు తప్పకుండా పెట్టాల్సిందే అని అంటే, అప్పుడు నేను ఓకే అలా అయితే మీరు కూడా మాతో పాటు, డబ్బు కోసం కాదు, అంతవరకు డబ్బు లేదు మా దగ్గర, ఫస్ట్ టైం కొన్ని కోట్లు చూసామంటే ఏషియన్ కాఫీ పుణ్యమా అని. అప్పుడు మనం అమ్మిన దానికి కొన్ని కోట్లు వచ్చాయి. సో దాంతో కాంటినెంటల్ కాఫీ పెట్టాం. మీ సక్సెస్ని మీ ఫాదర్ ఏ స్టేజ్లో చూశారు సార్? మా నాన్న అన్నీ చూశారు. మా 95 వరకు నాన్నగారు ఉన్నారు. 94, 95లో 95 ఏమైందంటే, నేను లండన్లో ఫ్యాక్టరీ పెట్టాను.
ఆ ఫ్యాక్టరీ ఇక్కడ సక్సెస్ దుగ్గరాల సక్సెస్ చాలా సక్సెస్ అయ్యాక ఏషియన్ కాఫీ చూశారు, లండన్లో చూశారు. లండన్ ఫ్యాక్టరీకి ఇనాగరేషన్ కోసం వెళ్ళా. అప్పుడు నాన్నకు ఒంట్లో అంత బాగలేదు. సో నాన్న ఏంటి లేరా పిల్లలు తీసుకొని వెళ్ళు, ఏం పర్వాలేదు నేను బాగున్నాను అన్నారు. సో అక్కడికి వెళ్ళా. అన్ఫార్చునేట్ నా బ్యాడ్ లక్ ఏమిటంటే అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి నాకు బ్రెజిల్ నుంచి కాల్ వచ్చింది. ఆ రోజుల్లో నేను 6-7 months a year I used to travel all over the world. సో సడన్గా అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. సో నేను నాన్నకు మళ్ళీ లండన్ నుంచి ఫోన్ చేశాను, నాన్న ఎలా ఉన్నావు, నేను వచ్చానా అంటే లేదురా నువ్వు సగం రోజు డిస్టెన్స్లో ఉన్నావు, బ్రెజిల్ కూడా వెళ్ళేసి వచ్చేసేయాలి. అటు నుంచి అటే వెళ్ళా. బ్రెజిల్లో వెళ్ళి 2 daysలో పని అయిపోయి రిటర్న్ వస్తామంటే అక్కడి నుంచి మరి న్యూయార్క్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, న్యూయార్క్ రమ్మన్నారు. సరే నేను ఇంకా న్యూయార్క్ వెళ్ళా. న్యూయార్క్ వెళ్తానే నేను సాంపాలో నుంచి బ్రెజిల్ నుంచి న్యూయార్క్ ఫ్లైట్ దిగాను, నాన్న కాలం చేశాను. సో 95లో October 24th నాన్న పాస్ట్ అవే. అది మా చలవారిపల్లి పక్కన జమ్ములవాడు ఉంది, 2 villages. ఇప్పుడు మేము సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళం. అప్పుడు వెళ్తాం. ఎనీ ఫస్ట్ ఆపర్చునిటీ వి గో. ఆ ప్రాంతంలో కూడా మీరు డెవలప్, అక్కడ ప్రాంత ప్రజలు కానీ ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు అది మా అదృష్టం. ఏమంటే మేము ఎడ్యుకేషన్కి ఎక్కువ వి డోంట్ గివ్ ఇంపార్టెన్స్. మేము క్రమశిక్షణ ట్రైనింగ్ మాకు నేర్పించిన ఇన్స్టెంట్ కాఫీ నేర్పించిన అతను ఒక స్విజ్ అతను నేను 80sలో నేను బ్రెజిల్లో కలిశాను. సో వారి ప్లానింగ్ కూడా అలానే ఉండేది. ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ మేము దుగ్గిరాల్లో ఫ్యాక్టరీ, గుంటూరు డిస్ట్రిక్ట్లో ఫ్యాక్టరీ పెట్టినప్పుడు కూడా లోకల్ పీపుల్కి ఉద్యోగాలు ఇవ్వాలి అని మేము ఏ ఫ్యాక్టరీ పెట్టినా చిన్న ఊర్లలోనే పెడతాం. ఎందుకు? బికాస్ విలేజ్ పీపుల్ రిక్వైర్ మోర్ జాబ్స్ అనే సంకల్పంతో అక్కడ పెడుతున్నప్పుడు లోకల్గా మాకు ఎప్పుడు మనుషులు దొరికేవాళ్ళు కాదు. ఎందుకు? దే ఆర్ సో మెనీ అదర్ రీజన్స్. సో అందుకనే అనంతపూర్ నుంచే, ఇన్ఫాక్ట్ చల్లారపల్లి నుంచి అనంతపూర్ నుంచి ఈ జిల్లా నుంచి వందలాది మంది పిల్లలు రాయలసీమ పిల్లలు ఆ రోజు స్టార్ట్ చేశారు కంపెనీ. ఈ రోజు వేలాది మంది ఉంటున్నారు. అపార్ట్మెంట్గా ఎంతమంది ఉంటారు సార్ యూనిట్స్ మొత్తం? ఇప్పుడు అబౌట్ మా కెపాసిటీ దుగ్గిరాలి 3000 టన్నులతో మొదలు పెట్టాం. ఈరోజు 77,000 tons కెపాసిటీ ఉంది. అబౌట్ 40,000 టన్నులు అమ్ముతాం. సో ఇంకా లాంగ్ వే టు గో. మేము ఇప్పుడు దాదాపు 4,500 మా ఫ్యామిలీస్ వర్క్ ఇన్ ద కంపెనీ ఎంప్లాయీస్, అండ్ ఇండైరెక్ట్లీ దాదాపు 10,000 మంది వేరే కంపెనీలన్నీ కూడా మాకు యాన్సిలరీ యూనిట్స్ ఉన్నాయి. మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కాఫీ బిజినెస్ వరల్డ్ వైడ్ ఇట్స్ ఆల్ ఫ్యామిలీ బిజినెస్. 2 generations 3 generations ఉన్నది. మేము ఇంకా నా పిల్లలు వచ్చారు, 2nd generation. నా కొడుకు పనిచేస్తాడు, నాకు అల్లుడు పనిచేస్తాడు. నా కొడుకు చెప్పాగా లాయరు, వాడు ఓవరాల్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తాడు. నా అల్లుడేమో ఇంజనీరు, తనే తెచ్చుకున్నాడు. తను ఫ్యాక్టరీలు ఇప్పుడు ఏమంటే మోడర్న్ ఫ్యాక్టరీస్. మేము టెక్నాలజీ మీద చాలా ఇన్వెస్ట్ చేసాం. మేము ఇనిషియల్గా ఇండియా అంటేనే మాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు 80sలో ఏముండేదంటే సెల్లింగ్ ద కంట్రీ. వాజ్పేయి గారు 1986లో వచ్చాకే అప్పటి నుంచే మన కంట్రీలో ఏంటి అనేది తెలిసింది. అంతవరకు ఇండియాకి ఏదన్నా అమ్మాలి అంటే వీ ఆర్ లాట్ ఆఫ్ నెగిటివ్ ప్రాబ్లం. అక్కడి నుంచి మొదలైంది. అలా అంచునంచున ఇప్పుడైతే సరే మోదీ గారు దయ, అది కూడా సార్ మీ మీద. కాంటినెంటల్ కాఫీ అంటే చాలా బ్రాండ్, కాకపోతే మనకి ఇక్కడ దొరకదు కానీ విదేశాల్లో దొరుకుతుంది, అసలు ఇక్కడ తయారవుతుంది అనేది కూడా బాగా. అందుకనే ఏం చేసామంటే మేము ఎర్లియర్ 97లో ఒకసారి చేసాం. అప్పుడు మాకు అంత ఫైనాన్షియల్ స్ట్రెంత్ లేదు. సో వీ వెంట్ ఇంటూ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో వీ విత్డ్రూ అండ్ అగైన్ లాస్ట్ కపుల్ ఆఫ్ 2-3 years బ్యాక్ బిగ్ వే వీఆర్ లాంచింగ్. ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాం. నాట్ ఈవెన్ 10% వాట్ వీ ఎక్స్పెక్ట్ టు బి డన్ ఈజ్ డన్ రైట్ నౌ. దర్ ఇస్ ప్లెంటీ బీ టు బి డన్ ఇన్ ఇండియా. అండ్ ఇండియన్ కాఫీ అనేది దెర్ ఈజ్ ఎ బిగ్ హిస్టరీ. మనకు ఐపి రామయ్య గారు అని గుంటూరు ఆయన హీ వాజ్ అ సైంటిస్ట్. హీ వాజ్ అ డైరెక్టర్ రీసెర్చ్ ఫర్ 32 years. వారు చేసిన కాఫీ బ్రహ్మాండంగా ఉంటుంది. మన కాఫీ వరల్డ్లో మోర్ దెన్ 25% ప్రీమియం వస్తుంది మన గ్రీన్ కాఫీ, మన రా కాఫీకి. సో అలా మనం వీఆర్ వరల్డ్ వైడ్ నోన్ యాజ్ ఏమంటే ప్రొడక్షన్ ఎక్కువ టీ ఉంటుంది కాబట్టి అందరికీ టీ కాఫీ కంపెనీ అనుకుంటారు, కంట్రీ అనుకుంటారు. కానీ మన కాఫీలో కూడా యాజ్ బిగ్ యాజ్ దట్. అండ్ రెవెన్యూ మనకు 3-4 వేల కోట్లు ఎక్స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈజ్ ఎ స్మాల్ థింగ్. బట్ వేర్ ఆర్ అదర్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీ కాఫీ అంటానే 100% వాళ్ళు దాని మీద డిపెండ్ అవుతారు. అలా
మేము ఇంపోర్ట్ చేస్తాం, లాట్ ఆఫ్ కాఫీ మేము ఇంపోర్ట్ చేస్తాం. టోటల్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ ఇన్ని దేశాల్లో? మాకు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్విట్జర్లాండ్లో ఒకటి, వియట్నాంలో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో 2 స్టేట్స్లో, గుంటూరులో ఒకటి, తిరుపతి డిస్టిక్లో ఒకటి పెట్టాం. అక్కడ చాలా పెద్ద ఫ్యాక్టరీ పెట్టాం. పని చేసేవాళ్ళు దొరుకుతున్నారు. మేము దుగ్గిరాల్లో ఫ్యాక్టరీలో 50 మంది కావాలంటే 500 మంది లైన్లు ఉండేవారు, వెయిట్ చేసేవాళ్ళు. ఎంపీలు, మినిస్టర్లు, ఐఏఎస్ అందరు ఫోన్లు మా వాళ్ళని అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు నిజంగా కూడా 100 మంది కావాలంటే 10 మంది దొరుకుతున్నారు. అలా అయిపోయాం. అందుకే ఏం చేసామంటే మా దుగ్గిరాల ఫస్ట్ ఫ్యాక్టరీ విచ్ వి బిల్ట్ ఇన్ 1993లో కట్టిన 94లో ప్రొడక్షన్కి వచ్చిన కంపెనీ కూడా ఇప్పుడు ఆటోమేషన్ చేసేసాం. ఏం చేయగలుగుతాం, చాయిస్ లేదు. డిపెండ్స్ ఆన్ టెక్నికల్ గానే డిపెండ్ అవుతాం. అందుకనే మేము అంచనా ఇప్పుడు కూడా వెరీ స్మాల్ వే వీఆర్ బ్రాండింగ్ అనేది ఇండియాలోనే చేస్తాం. బిగ్ వే వీఆర్ డూయింగ్. ఇటీవల కాలంలో కూడా మీరు సోషల్ సర్వీస్లో బాగా వినిపిస్తుంది. మీరు ఏదన్నా సమస్య, విద్యార్థుల సమస్యలు కావచ్చు, లేదంటే ఏమైనా తీసుకెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది ఒక ముద్ర పడిపోయింది. ఏం చెప్తారు? ఏంటంటే ఏమైందంటే గుంటూరులో ఒక గర్ల్స్ హాస్టల్ చూసామండి. ఆ గర్ల్స్ హాస్టల్ చూసినప్పుడు ఏంటంటే అక్కడ కమ్మ గర్ల్స్ హాస్టల్ అనేసి ఒక 24.5 years బ్యాక్ ఒక ఆడిటరు, ఒక లాయరు, ఒక డాక్టరు, వీళ్ళందరూ కలిసి వాళ్ళు స్థాపించారు. అది చూశాక మాకు స్ఫూర్తి వచ్చింది. అది ఎందుకు చేయాలి, మనం ఎవ్రీ డిస్ట్రిక్ట్లో కూడా కమ్మ కమ్యూనిటీ ఎప్పుడు గివింగ్ కమ్యూనిటీ. అండ్ అదే కాకుండా కమ్మ కమ్యూనిటీలో కూడా లాట్ ఆఫ్ పీపుల్ రిక్వైర్ హెల్ప్. ఓన్లీ లిటిల్ క్రీమ్ మైట్ బి దేర్, 1% 2% ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా అలా ఉండరు. సో అందుకనే వై నాట్ వి స్టార్ట్ అనేది. నెక్స్ట్ థింగ్ వాజ్ వి డిడ్ ఇన్ పెలమనూరులో స్టార్ట్ చేసాం. ఇప్పుడు తర్వాత ఈరోజేమో అనంతపూర్లో చేసాం, ఒంగోలులో, ఎవ్రీ డిస్ట్రిక్ట్. కానీ నేను ఒకటే అందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, మీరు డివైడ్గా రాబాకండి. మీరు ఒక డిస్ట్రిక్ట్లో వాటెవర్ సంఘం మీరు పెట్టుకున్నారు, అందరూ కలిసి ఒకటే సంకల్పిస్తేనే చేస్తాను. యూనిటీగా నేను ఐ కెన్ బిల్డ్ కంప్లీట్ ఒక బిల్డింగ్ కట్టించేస్తాను. ఐ విల్ నాట్ డూ దాట్. ఐ విల్ బి పార్ట్ ఆఫ్ యూ. మనం కలిసి చేస్తే ఇంకా బాగుంటుంది, కలిసి జర్నీ చేస్తే బాగుంటుంది, అద్భుతమైన రిజల్ట్. అది మా నాన్నగారి స్ఫూర్తిది. మా నాన్నగారు ఎప్పుడు కూడా ఎక్కడికి పోయినా, ఎవరింటికి పోయినా ఆయన అందరినీ కలపాలని చూస్తారు. మనం ఇంకొకటి ఏంటంటే, మనం ఇది ఎన్టీ రామారావు గారి ఎగ్జాంపుల్ తీసుకోండి. మన ఎన్టీ రామారావు గారిని ఒక కులానికి మనం అది తప్పది. వీ షుడ్ నెవర్ డూ దాట్. సి ఎవ్రీబడి, ఎన్టీ రామారావు గారు వారే బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు పైకి తీసుకొచ్చాడు. ఎన్టీ రామారావు గారు ఎన్ని మంచి పనులు చేశారు అందరికీ. ఆయన ఎప్పుడు కులం అని చూడాలి. మనం పూర్ పీపుల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సేమ్ థింగ్ మనం అంబేద్కర్ గారిని చూడండి, భారత్ అంటే అంబేద్కర్, ఆయన చేసినవి ఎన్నో ఉన్నాయి. కానీ ఒక కులానికి చేసేటప్పటికి ఏమైపోయింది, ఇన్ఫ్యాక్ట్ పీపుల్ ఈజీలీ ఫర్గెట్. ఆయన ఏమన్నారు, రిజర్వేషన్ అనేది 10 ఏళ్ళకే పెట్టాడు ఆయన. కానీ పొలిటికల్ రీజన్స్ వల్ల ఇట్స్ కంటిన్యూయింగ్ ఫర్ 75 years. ఈజ్ ఇట్ రిక్వైర్డ్? నో, వీ డోంట్ రిక్వైర్. సో మనం అలా డివైడ్ చేసి పడేస్తున్నాం వాళ్ళ ఓన్ రీజన్స్ వల్ల. సర్కిలే ఇది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. ఇప్పుడు ప్రజలు చాలా మంచోళ్ళు, మన ప్రజలు అంత మంచోళ్ళు. బికాజ్ ఐ వర్క్ ఇన్ సో మెనీ కంట్రీస్, మేము 100 countries పనిచేస్తాం. సో వాళ్ళని మనం కంపేర్ చేస్తే మన కంట్రీ ఎప్పుడు కూడా ఏ కంట్రీ దగ్గరికి పోయి అటాక్ చేయలేదు. మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటానే ఉన్నాం. మన మీదకి వచ్చినా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటానే పోయాం. అండ్ మనం ఎప్పుడు లూటీ చేసుకుంటా పోయారు. మన దగ్గర ఉన్న సంపద కానీ ప్రపంచంలో ఉంది. సో దట్స్ వే. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ మన కంట్రీకి ఏమీ కాదు. నేను గవర్నమెంట్లో ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఎప్పుడు అదే చెప్తా, మీరు ఈ ఫ్రీ బీస్ ఇచ్చే కంటే డెఫినెట్లీ ఇలాంటివి చేయండి. రైతులకి నీళ్ళు ఇవ్వాలి. రైతు నీళ్ళు ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు రేపు టుమారో మా వాళ్ళు, ఐ థింక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రేపు ఏదో సెమినార్ ఏదో పెట్టారు. సో ఎందుకు, మా రోజుల్లో మేము చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ ఊళ్ళో ఉన్నప్పుడు నేను పుట్టిందే రాకట్లో. సో అక్కడ మేము సేద్యం చేసేవాళ్ళు. ఏవి ఫర్టిలైజర్ లేదు, డబ్బులు లేవు, ఏముండేది కాదు. సో అంతా కూడా ఇట్ షుడ్ బి ఆర్గానిక్. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మనం ఆర్గానిక్ మాట్లాడుతున్నాం. సైకిల్ రిటర్న్ అయిపోయింది. ఎలక్షన్స్ టైం అప్పుడు వీళ్ళందరికీ ప్రామిసులు చేస్తారు, కానీ వస్తానే మర్చిపోతారు.
ఇంక ఏం కలియుగం కానీ అందరికీ డబ్బు గోలు ఎక్కువైపోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే? రాజకీయాలు నేను ఫ్రాంక్లీ నేనుగా రాజకీయంలో లేను ఇప్పుడు కూడా. ఎందుకు లేనంటే నాకు ఐఎమ్ పర్సనలీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీకు రాజకీయాలు అంత లేదు. ఎందుకు లేదంటే ఒకటి దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఆ రోజులు పాత రోజులు మేము చూసిన పెద్దనాన్నని, వెంగళరావు గారిని, పివి నరసింహారావు గారిని, వాళ్ళని చూసి ఇప్పుడు వీళ్ళని చూస్తే ఎన్టీ రామారావు గారు నాన్నగారు వేర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. వారు ఉన్న టైము ఎప్పుడు మా నాన్నే వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ కుడ్ కాల్ ఎన్టీ రామారావు గారు అని. అంత క్లోజ్. ఈయన రామారావు గారు ఎప్పుడు జడ్జి గారే అన్నారు కానీ ఆయన్ని పేరుతో పెట్టి అంత క్లోజ్నెస్ ఉండేది. వారు చేసేవి అన్నీ. వారు ఎన్టీ రామారావు గారు 2 రూపీస్ రైస్ ఇచ్చారు. ఫస్ట్ డొనేషన్ నేనే వెళ్ళిచ్చా ఆ రోజుల్లో. వారు ఎప్పుడు కూడా, ఎందుకంటే నేను వారికి అన్న అంకుల్ ఇగో ఇలా చేస్తే అవును ప్రసాద్ గారు మనమే చేద్దాం. మద్యపాన నిషేధం ఆయన చేసింది అడిగిన చేస్తే అసలు ఈ హాస్పిటల్స్ అనిపోతాయి. కానీ పొలిటికల్గా వీళ్ళు దే వాంట్ ఆల్ దిస్. సర్వైవ్ కావాలంటే ఖచ్చితంగా దాన్ని. ఇప్పుడు మనము హోల్ రాంగ్ థింగ్స్లో ఉన్నాం. మనం ఏమి ఇండస్ట్రీ తీసుకొచ్చాం, ఏమొచ్చాయి మనం చెప్పండి. మనము మోదీ గారు ఏదున్నా గుజరాత్కి తీసుకెళ్ళిపోతున్నారు. మన ఎంటర్ప్రినర్స్కి దేర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్, దేర్ ఈజ్ అ పాసిబిలిటీ. మనము ఆ సబ్సిడీస్ ఆపేస్తాము, ఇది చేయము, ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేయము. ఇండస్ట్రీస్ అప్పుడు కూడా మాలాగే దేర్ ఆర్ సో మెనీ ప్రోడక్ట్స్ ఇన్ ద వరల్డ్. వన్ టైమ్ వీ నీడ్ ఇంపోర్ట్ ఎక్విప్మెంట్ కానీ ఏది కానీ వన్ టైమ్ ఓన్లీ ఇంపోర్ట్. తర్వాత వీ కెన్ డూప్లికేట్ ఆల్ దీస్ థింగ్స్, వీ కెన్ డూ మెనీ థింగ్స్. మేము ఏషియన్ కాఫీ 1989-90లో పెట్టినప్పుడు అంతా 100% ఇంపోర్టెడ్. తర్వాత ఏషియన్ కాఫీ తర్వాత కాంటినెంటల్ పెట్టాం. కాంటినెంటల్ పెట్టాక ఏమైంది, వీ ఇంపోర్టెడ్ ఓన్లీ 30%. 30% is 70% we manufactured in India. Everybody is the same. నాకంటే మంచి కంపెనీలు ఉన్నాయి స్మాల్ వే వితౌట్ పాప వాళ్ళకి ఇంకా చాలా. మేమన్నా పబ్లిక్ కంపెనీ కాబట్టి కొంచెం రికగ్నిషన్ ఉంది. గుజరాత్లో కానీ ఇది మెయిన్ ఈజ్ మీడియం స్కేల్ వాళ్ళే. వాళ్ళు దట్స్ వే దే గివ్ ద అపాయింట్మెంట్. ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేషన్ వస్తుంది. మనకు బిగ్గెస్ట్ కోస్టల్ లైన్ ఉంది. మనం ఊరికే కబుర్లు చెప్తున్నాం కానీ ఒక ఇండస్ట్రీ ఎక్కడ వచ్చింది. ప్రభుత్వాల నుంచి కావాల్సిన సపోర్ట్ కావాలంటే మనం ఎప్పుడు ఐటీ ఇస్ రిక్వైర్మెంట్, బట్ ఐటీ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ ఫుడ్. నో, ఆఫ్టర్ సమ్ టైమ్ ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ వస్తే మరి ఐటీ వాళ్ళకి అందుకు ఉద్యోగాలు పోతాయి అంటున్నారు. గాడ్ ఓన్లీ నోస్. కానీ అదే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకోండి, పర్మనెంట్ అండ్ దేర్ బీన్ దేర్ ఎవ్రీథింగ్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ హియర్. సో వీ షుడ్ బి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, మేము ఇజ్రాయెల్తో చాలా పని చేస్తాం. మాకు ఇజ్రాయెల్కి మేము చాలా కాఫీ కూడా అమ్ముతాం. వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు మాతో ఎంత ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళు ఉన్న ఫ్యాక్టరీ మూసేశారు, కంప్లీట్గా మూసేశారు. 100% ఆఫ్ రిక్వైర్మెంట్ అంతా మాతోనే కొంటారు. అంత రిలేషన్షిప్ ఉంది. ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పుడప్పుడు వస్తూ ఉంటారు మా దగ్గరికి. వచ్చినప్పుడు అనుకుంటారు ఆ కృష్ణా వాటర్ని చూసి, అబ్బా ఇలాంటిది ఒక్కటి వస్తే అంతా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మనకేమో నీళ్ళు ఉంటాయి, మనం ఏమీ చేయవు. పొలిటికల్ వీళ్ళు ఉండాలి మన దగ్గర. పొలిటికల్. సార్ ఫైనల్గా ఇప్పుడు సిచ్యువేషన్లో జనరేషన్ ఎలా ఉంది అంటే కొంచెం చిన్న వాటికే డిస్టర్బ్ అయిపోతున్నారు, పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఏం చేయాలంటారు సార్? ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ ఫ్యామిలీస్ కావచ్చు, ఇలాంటి చాలామంది డిపెండ్స్ అయి ఉంటారు. మంచి చదివిన తర్వాత కూడా డిస్టర్బ్ అయిపోయి ఒక లైఫ్ థ్రెట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మీరు ఎందుకంటే ఆ స్థాయి నుంచి వచ్చారు, మీరు యంగ్స్టర్గా ఫైట్ చేశారు. మాకేంటంటే దిస్ ఈజ్ అగైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మాకు నేర్పించిన గురువులు కానీ ఇది కానీ, మై వైఫ్ ఈజ్ ఇంటూ సంథింగ్ కాల్ ప్రాణిక్ హీలింగ్ అని ఒక మా మాస్టర్ చోవాకోక్సి ఉండేవారు. వారు సింపుల్గా చెప్పేవారు, చాలా సింపుల్ థింగ్స్. స్పిరిచువాలిటీ అండ్ మెటీరియలిజం అంటే డబ్బు దేవుడు, దే ఆర్ లైక్ 2 wings ఆఫ్ ఎ బర్డ్. బర్డ్ ఎగరాలంటే రెండు ఉండాలి. సో స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మాకు ఆ ఇది ఉంది. అందుకనే పిల్లలకి ఇప్పుడు సాయిబాబా, పుట్టుపర్తి సాయిబాబా వాళ్ళు స్కూల్స్ రన్ చేస్తారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు రన్ చేస్తారు. సో వీళ్ళందరిది కూడా దీస్ ఆర్ ద ఫౌండేషన్. మనం అది మిస్ అవుతున్నాం.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వెస్టర్న్ కల్చర్ కాపీ చేసుకుంటూ పోతున్నాం. అది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు మనం మనదంతా వాళ్ళు తీసుకుంటున్నారు, ఆ, వాళ్ళంతా అక్కడ సంస్కృతి నేర్చుకుంటున్నారు, అన్నీ కూడా వాళ్ళు దే ఆర్ ఫాలోయింగ్. ఇప్పుడు హరే కృష్ణ హరే రామ వాళ్ళు చూడండి ఎక్కడెక్కడ అద్భుతంగా. అనుకుంటున్నాం, చిన్న అద్భుతంగా వయసు- చేస్తున్నారు. చిన్న వయసు నుంచి ఎగ్జాక్ట్లీ. సో అది ఇన్కల్కేట్ చేయాలి, కానీ మెల్లగా వస్తుంది, ఏం లేదు. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. Yes. ఎవ్రీథింగ్ లైక్ ఎ సర్కిల్ Cycling, విల్ cycling. ఆల్ కమ్ బ్యాక్. ఏం లేదు, చిల్డ్రన్ని ఇప్పుడు ఫ్యామిలీస్ ఏమైంది, కాంపిటీషన్ ఎక్కువైపోయింది అన్హెల్తీ కాంపిటీషన్. చాలా. అది అవసరం ఉండకూడదు. ఎందుకు వాళ్ళని ఎంత ప్రెషర్ చేస్తున్నారు. ఇంకోటి సెల్ ఫోన్లని ఇది కానీ అది ఇవన్నీ కూడా కొంతవరకే రిక్వైర్మెంట్. ఇప్పుడు అదే కాదు కదా, అక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్, మీ Thank you. విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్స్ ఎలాట్. అది మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ చల్లా కుటుంబం తాడిపత్రి ప్రాంతమే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక బ్రాండ్గా ఏర్పడినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా తన తండ్రి గారు చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు తండ్రి గారు న్యాయవాద వృత్తిలో ఉన్న సమయంలో మాత్రం తన కొడుకు చల్లా రాజేంద్ర ప్రసాద్ కూడా ఆ వృత్తిలోనే కొనసాగాలని అనుకున్న సమయంలో తను డిఫరెంట్గా, ఎందుకంటే ఒక బిజినెస్ వైపు వెళ్ళాలనే ఆలోచన ఈరోజు వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా విదేశాల్లో సైతం మన బ్రాండ్ ఏదైతే కాంటినెంటల్ కాఫీని అక్కడి వారికి కూడా రుచి చూపించినటువంటి పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్లోనే, ఎందుకంటే ఒకవైపు ఇప్పుడున్న జనరేషన్ అయితే మాత్రం అటువంటి ఫైట్ చేస్తేనే ఏదైనా కూడా మనం సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా డబ్బు ఒకటే కాదు, మెంటల్ పీస్ కూడా అవసరం. ఇటువంటి సిచ్యువేషన్లోనే ఒక డివోషనల్గా ఒక భక్తి మార్గంలోనే ఉంటూనే ఇటువైపు ఏదైతే ఉందో తను సాధించాలని అనుకున్నది మాత్రం సాధించాలి అంటే మాత్రం వీటన్నింటిని ప్యారలల్గా వెళ్తేనే సాధించగలమని చల్లా రాజేంద్ర ప్రసాద్ చెప్తూనే, మరోవైపు ముఖ్యంగా ఏదైతే ఉందో రాజకీయాలంటే పెద్దగా ఇష్టం లేదు, మొదటి నుంచి నాకు ఇష్టం లేదు. అందులో వీరు చేస్తున్నటువంటి వీరు ఫాలో అవుతున్నారు మొదటి నుంచి. ఎక్కడ సింగిల్ ఎంపీ కూడా ఏదైతే ఉందో పన్నులు చేయించుకోవడానికి ఇచ్చేటటువంటి దాన్ని లంచం కింద ఎక్కడ వీరు మా వర్డ్ కూడా మాట్లాడము అని చెప్తున్నారు. మా పనులు చేయించుకోవాలంటే మంచి కాఫీ ఇచ్చి మా పనులు చేయించుకుంటామే తప్ప అది ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాం, మేము ఒక మంచి వాతావరణంలోనే పనులు చేయించుకుంటాము అని చెప్పి చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.